స్టీఫెన్సన్ అప్పుడు ఈ డబ్బులు పంపిస్తున్నప్పుడు నాకు రేవంత్తోనే పంపించండి అని చెప్పాడు. ఎవరిని పడితే వాళ్ళని పంపిస్తే రేపు వీళ్ళు నన్ను కూడా ట్రాప్ చేయొచ్చు కదా, ఏదైనా జరగచ్చు, అందుకని నేను నమ్మను, మీ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డిని పంపించండి, నేను నమ్ముతాను అన్నాడు. వీళ్ళు ఏం చేశారు, ఆ రోజున ఏదో మీటింగ్ జరిగింది తెలంగాణకు సంబంధించి ఈ ఎమ్మెల్సీ దాని గురించి. ఆ మీటింగ్ నుంచి వెళ్ళిపోతుండగా రేవంత్ దగ్గరకు వచ్చి నీ బండిలో బ్యాగ్ పెట్టని తీసుకెళ్ళి స్టీఫెన్సన్కి సో అండ్ సో అడ్రస్ అని చెప్పారనమాట. ఇతను సరే అట్లాంటి మామూలుగా అలవాటు ఉంటాయి కదా, అక్కడ ఇవ్వండి ఇక్కడ ఇవ్వండి అన్నప్పుడు అది పట్టుకుని వెళ్ళాడు. ఒక 50 ఉంటుంది ఇవ్వమని చెప్పారనమాట. ఆడికి వెళ్ళాక ఇతను ఎక్కడ బుక్ అయిపోయాడు, ఇతనికి కూడా తెలియదు అది ఇట్లాగ ఎమ్మెల్సీ ఎలక్షన్ల ఇష్యూ అన్నటువంటిది. ఆ టైంలో ఇట్లాగా ఇతని పేరేంటి స్టీఫెన్సన్నే మాటల్లో పెట్టి రేవంత్ని అడిగినప్పుడు రేవంత్కి అప్పుడు అర్థమైంది, ఓహో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లకు మన వాళ్ళు డబ్బులు ఇప్పిస్తున్నారనమాట, అయితే 10 మంది దొరికినట్టున్నారు, ఇప్పుడు ఇది జరిగితే రేపు పొద్దున ఇంకో 10 మందిని కొట్టేయడం ఈజీ కదా, అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కూల్చేయడం ఈజీ కదా, అప్పుడు ఏ కాంగ్రెస్తోనూ పొత్తు పెట్టుకుని మనోళ్ళు పెట్టేస్తారు అనుకుంటే అప్పుడు బీజేపీని పక్కన పెడతారు, ఏముంది పోయి 5 కదా వాళ్ళకి, కాంగ్రెస్కి అప్పుడు 21 ఉన్నాయి, ఇటు నుంచి ఒక 20 మంది వచ్చారనుకోండి 41, ఇటు వీళ్ళు కలిసిపోతే అయిపోయా ప్రభుత్వం కూల్చేయచ్చు. అట్లాగా ఫుల్ ఏది 2/3 మెజార్టీ ఉన్నప్పుడే కదా